బ్రేకింగ్ చూస్తున్నాం. అజారుద్దీన్ కు ఫోన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. తన టీంలోకి వస్తున్న సందర్భంగా అజారుద్దీన్ కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మరి కాసేపట్లో రాజ్ భవన్ బయలుదేరబోతున్న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, అజారుద్దీన్ మరి కాసేపట్లో రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారానికి బయలుదేరబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఝాన్సీ, ఈరోజు క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. 12 గంటల 10 నిమిషాలకు రాజ్భవన్లో క్యాబినెట్ విస్తరణ కొనసాగుతుంది. ఈ క్యాబినెట్లో భాగంగా అజారుద్దీన్కి అవకాశం కలిగింది. అజారుద్దీన్ 12 గంటల 15 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వంలోకి అజారుద్దీన్ అడుగుపెట్టబోతున్నాడు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజారుద్దీన్కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు, ఆయనను అభినందించారు, మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. మొత్తానికైతే అజారుద్దీన్ మరి కాసేపట్లోనే ఆయన ఇంటి నుండి బయలుదేరి రాజ్భవన్కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు పలువురు మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఒకవైపు ఈ క్యాబినెట్ విస్తరణ కేవలం రాజకీయ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. హైదరాబాదు నగరం నుంచి ఒకరికి, జిల్లా నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంలో ఇటు అజారుద్దీన్ని తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, అదేవిధంగా చారి, ఎవరెవరు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది? ఈ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హాజరవుతారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్నారు, అధికారులు కూడా హాజరవుతున్నారు. మరొక వైపు వివిధ రాజకీయ పార్టీలకు కూడా నిన్ననే ఆహ్వానాలు పంపించారు. ఆ రాజకీయ పార్టీల నుండి కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఝాన్సీ, అటు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన బాధ్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ఏ శాఖ కేటాయించే ఛాన్స్ ఉంది, వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అయితే ఇప్పటి వరకు అజారుద్దీన్కి శాఖల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ప్రధానంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ కీలక శాఖలు 3 ఉన్నాయి. ఆ శాఖల నుంచి ఏమైనా కేటాయిస్తారా, లేకపోతే ఆయన ఇండియన్ టీం తరఫున క్రికెట్ ఆడింది కాబట్టి స్పోర్ట్స్ శాఖకు సంబంధించిన ఏమైనా కేటాయించే అవకాశం ఉన్నది, మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన ఏమైనా శాఖలు కేటాయిస్తారా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ చారి.